యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజు మనము ఎక్కడ ఉన్నామంటే నేను చెప్పడం కంటే పరిచయం చేసే ముందు మరొకసారి చెప్పాలంటే ఆడది అంటే అబల కాదు. మరొకసారి నిరూపించినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అలాగే ఒక నేటి తరానికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి ప్రజల ఆదరణ పొంది అందరి మధ్యలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి 145 డివిజన్ చెందినటువంటి సీతాఫలం అండి. ఈరోజు మనము హేమ గారితో ఉన్నాము. నా మాటలో చెప్పడం కంటే హేమ గారి మాటల్లో తెలుసుకుందాము. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి, కరోనా టైం మీకు ఎలా గడిచింది? రోజులు 3 months అనుకుంటా, 4 months. కోవిడ్ టైంలో కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికి ఇబ్బంది కాకుండా మేము నిరంతరం జనాల మధ్యలో ఉండి వాళ్ళకి ఏ సమస్యలు రాకుండా చూసుకున్నాము. బేసికలీ మాకు లాక్డౌన్ అనేది లేదు, కరోనా అనేది లేదు. నిరంతరం జనాల మధ్యలో ఉండి వాళ్ళకి ఏం కాకుండా చూసుకున్నాం. కాబట్టి మాకు లాక్డౌన్ యథావిధిగా ఎలా అయితే మేము రెగ్యులర్గా బయటికి వెళ్ళొస్తామో అలాగే గడిచిపోయింది. ఓకే, మీ రాజకీయ ప్రస్తావన పక్కన పెట్టేస్తే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది సీతాఫలం మండి డివిజన్ అండి. ఇక్కడనే పుట్టాను నేను. మా పేరెంట్స్ కూడా ఇక్కడనే. నా ఇక్కడి నుంచే ఏదన్నా నా స్టడీస్, నా చైల్డ్హుడ్ అంతా సీతాఫలం మండి డివిజన్ నుంచే నడిచింది. అంటే మీది బస్తీ కాబట్టి బస్తీలో ఉన్నటువంటి సమస్యలను మీరు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? లేదండి, అంటే నేను బస్తీలో పుట్టి పెరిగినా కూడా నాకు ఆ ఇష్యూస్ తెలుసు. కానీ నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు యాక్చువల్గా. అంటే డ్రీమ్స్లో కూడా నేను అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలే. బట్ అనుకోకుండా నాకు ఈ మంచి అవకాశం వచ్చింది త్రూ మై ఫాదర్ త్రూ నాకు ఈ అవకాశం రావడం జరిగింది. అలా నేను రాజకీయం రావాలి. కానీ నాకు స్వతహా ఇంట్రెస్ట్తోనైతే నేను యాక్చువల్గా రాలే. బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ సమస్యలన్నీ నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ దిశలో నేను ముందుకెళ్ళడం జరిగింది. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా స్కూల్లో, కాలేజ్లో అనుకున్నారా నేను రాజకీయాల్లోకి వెళ్తా, చేయగలుగుతా అని చెప్పేసి? నార్మల్గా స్కూల్లో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఏమైనా పార్టిసిపేట్ చేసేదా? లేదు, అంటే నార్మల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే జనరల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ నేను నా స్కూల్ టైంలో కూడా నేను అంత చేయలేదు. బట్ ఎప్పుడు అనుకోలే, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కానీ పాలిటిక్స్ మీద ఆ అవగాహన లేదు అండ్ ఆ ఇంట్రెస్ట్ కూడా యాక్చువల్గా లేకుండే. అంటే మనం పాలిటిక్స్లోకి వస్తాము అన్న అస్సలు రాలేదు. బట్ అనుకోకుండా ఒక మంచి అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని నేను ఎక్కడ ఇది కాకుండా నేను కాపాడుకుంటూ వచ్చాను. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్గా వర్క్ చేసి తర్వాత ఇప్పుడు జనాల్లోకి వచ్చారు. అంటే ఆ వర్షన్ వేరు, ఈ వర్షన్ వేరు. అదేంటంటే టోటల్గా ఎంజాయ్మెంట్, అంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఆఫీస్ వర్క్ ఉంటుంది, బయట తిరగడం అలాంటివి. ఇది టోటల్గా మీరు జనాలకు సంబంధించినవి మాత్రమే కేటాయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతిదీ వాళ్ళకి మీరు చేయవలసి ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయ్యారా? మీరు అన్నట్టు డిఫరెంట్ ఫీల్డే. ఇప్పుడు ఐటీ నుంచి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావడం అంటే పబ్లిక్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ చేసే టైంలో మీరు అన్నట్టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా పర్సనల్ లైఫే నేను ఉండే. బట్ ఎప్పుడైతే పబ్లిక్ ఫీల్డ్లోకి వచ్చినాం అనుకుని మనది పబ్లిక్ లైఫ్, ఇంకా మనదంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువ ఉండదు. నిరంతరం జనాలలో తిరగాల, వాళ్ళ ఇష్యూస్ వాళ్ళది ఏంటో మనం చూసుకోవాలి కాబట్టి. డెఫినెట్గా నా పర్సనల్ లైఫ్ అనేది నేను మిస్ అవుతున్నాను. చాలా మటుకు ఫ్రెండ్స్తోని కానీ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా, మిస్ అవుతున్నాను, 100% మిస్ అవుతున్నాను. బట్ హోపింగ్ దట్ ఏదో కొద్ది టైం దొరికినప్పుడైనా నేను ఆ టైం కవర్ చేసుకుంటానేమో అని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు ఈ 5 yearsలో. మీరు రాజకీయంలోకి వచ్చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మీకు ఎలా ఉంది ప్రజల ఆదరణ? ఓకే, హేమ గారు బాగా చేశారు అని చెప్పేసి బయట నుండి ఏమైనా టాక్ ఉందా? నేను అంటే పాలిటిక్స్కి వచ్చే ముందు నాకు యాక్చువల్గా అయితే ఏ ఇష్యూస్ పైన అంత ఐడియా, అంటే బేసికల్గా కొన్ని తెలుసు. మనము అక్కడ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాము కాబట్టి అసలు మనకి ఏం ఇష్యూస్ ఉంటాయి ఏంటి అనేది ఐడియా ఉంది. బట్ దాన్ని ఎలా అప్రోచ్ కావాలి, ఎవరు దీని కన్సర్న్ పర్సన్ చూసుకుంటారు అనేది మాకే అవగాహన లేదు. అంటే అట్లా చాలామందికి లేదు. మేము ఎప్పుడైతే ఈ పబ్లిక్ ఫీల్డ్లోకి వచ్చామో యాజ్ ఎ పబ్లిక్ కార్పొరేటర్ అయిన తర్వాత జనాలలో తిరిగేటప్పుడు ఇన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. నాకు తెలిసింది చాలా కొద్దిగా. బట్ ఎప్పుడైతే నేను జనాలలో తిరుగుతున్నానో ఆ ఇష్యూస్ అన్నీ నాకు, అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు డైలీ ఏదో ఒక బస్తీకి వెళ్ళడము, లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను పిలవడము. అలా వెళ్ళినప్పుడు అంటే బేసికల్గా ఓన్లీ వాటర్, సివర్ ఇష్యూస్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి.
జనాలకు కావాల్సినవి. సో అవన్నీ నాకు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో వెళ్ళినప్పుడే నాకు అవన్నీ మీద అవగాహన వచ్చింది. సో అప్పుడు దాకా తెలియదు ఏంటంటే పొలిటీషియన్ అంటే ఏదో కొన్ని ఉంటారు, తిరుగుతారు అంతే అనుకున్నాను. బట్ నాకు ఇంత ఉంటుందని మాత్రం ఐడియా లేకుండా. బట్ ఎప్పుడైతే మేము ఈ ఫీల్డ్లోకి వచ్చామో నాకు అంటే అందరు సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత ఫ్రీగా నేను జనాలలోకి వెళ్ళగలుగుతున్నాను. అండ్ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఫ్రీగా జనాల మధ్యలోకి వెళ్ళి ఏ ఇబ్బంది కాకుండా మేము చేయగలుగుతున్నాం పని. ఈ తరానికి మీరైతే ఒక యువతగా నిలబడ్డారు. సో ఎందుకంటే చాలా తక్కువ ఏజ్లో అనుకుంటా మీరు 21 ఇయర్స్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సో అప్పటి నుండి ఇప్పటివరకు 4 సంవత్సరాల నుండి మీరు ఏమన్నా ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయా ప్రజల నుండి? ఓడదొడుకులు అంటే నార్మల్గా ప్రశంసలైనా కావచ్చు, వాళ్ళు విమర్శించడం డెఫినెట్గా అండి. ఇప్పుడు 4.5 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి. సో ఈ 4.5 ఇయర్స్లో డెఫినెట్గా డైలీ మనకు ఒక ఛాలెంజ్, ఎవ్రీడే కొత్తగానే ఉంటుంది, ఏది ఒక సేమ్ ఉంటుందని లేదు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క కొత్త ఇష్యూస్ పైన రావడం, కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి, కొన్ని మనం చేయగలుగుతాం, చేయలేము. చేయగలిగినంత మేము చేసాము, చేయలేనిది ఇక మాతో అయినంత మటుకు మేము చేసాం కాబట్టి ఓకే. కాకపోతే వాళ్ళు క్లియర్గా చెప్పాం ఇది పరిస్థితి, ఇంతవరకు మేము చేయగలుగుతాం, దీనికంటే మేము చేయలేము. సో అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. సో మాకు అయినంత మటుకు మేము మ్యాక్సిమం వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది, వాళ్ళని సాటిస్ఫై చేయడం. దాంట్లో చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు. సో ఏదైనా సక్సెస్కి పాజిటివ్ ఎంత ఇదో నెగిటివ్ నుంచి కూడా మేము నేర్చుకోవాలి. ఇప్పుడు మేము అనుకోకుండా ఏదైనా మా వల్ల ఏదైనా మిస్టేక్ అయినా కూడా మేము డెఫినెట్గా దాని నుంచి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా అయితే మేము వర్క్ చేస్తాం. యా ఓకే. ఇప్పుడు మీరు 4 ఇయర్స్ నుండి కంటిన్యూగా ఉన్నారు. యా సో కంటిన్యూగా ఉన్న తర్వాత సో ఎప్పుడైనా నేను అసలు ఎందుకు వచ్చా రాజకీయాల్లోకి, సో నా జాబ్ చేసుకుంటే బాగుండు, మీరు MBA చేశారు, సో అట్లా ఎప్పుడైనా థింక్ చేశారా? అంటే ఈ జనాలతో ఎందుకు ఈ గోళ రెగ్యులర్గా వెళ్ళాలి, వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, సమస్యలు అదేదో మా డాడీకి అప్పచెప్పేసి అయిపోయినా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే నా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నా అన్న థాట్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఈ మంచి అవకాశం అసలు ఎవరికి రాదు. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఒక మనిషికి రాజకీయంలోకి అంటే చాలామందికి ఆ అవకాశం యాక్చువల్గా దొరకదు. సో నాకు ఆ అవకాశం దొరికినప్పుడు నేను దాన్ని ఆ వేలో నేను ఆలోచించాలి. అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ప్రజలకు సేవ చేసుకునేది గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎందుకు అట్లా అనుకుంటాను. ఎప్పుడు అట్లా అనుకోలేదు. వాళ్ళకి మంచి చేయాలి. వాళ్ళు ఒకవేళ నా నుంచి వాళ్ళు అంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనిపిస్తుంది. సో అట్లా నేను ముందుకెళ్తున్నా కానీ లేదు, ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీ డాడీ త్రూ నుండి మీరు వచ్చారన్నట్టు సో రాజకీయ ప్రస్థానం. సో అది 50% రిజర్వేషన్ వల్ల, సో లేడీ కోట ఉండడం వల్ల మీరు రావడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మీరు అనుకున్నారా నాకు వస్తుంది, నేను కంపల్సరీగా గెలవగలుగుతా అని చెప్పేసి? అంటే TRS నాయకత్వం ఉందని చెప్పేసి మీరు గెలుస్తారని అనుకున్నారా? అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అంటే యూజువల్గా ఇట్లా ఉంటుందని నాకు ఎవరు చెప్పలేదు. డైరెక్ట్గా పాలిటిక్స్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళు చెప్పి అంటే నాకు దాని మీద అవేర్నెస్ తీసుకురాలేదు, ఇట్లా ఉంటుంది ఇట్లా అని. డైరెక్ట్గా వచ్చాను. బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఏది తెలీదు. డెఫినెట్గా ఇప్పుడు ఒక స్కూల్ పోయే అబ్బాయికి డైరెక్ట్గా ఏబిసిడి నేర్చుకున్న తర్వాత ఒక సెంటెన్స్ ఇవ్వమంటే వాళ్ళు చేయలేరు. దానికి కొద్దిగా టైం పడుతుంది. సేమ్ అలాగే నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫీల్డ్ కాబట్టి, నాకు ఎప్పుడు ఐడియా లేదు కాబట్టి, నాకున్న ఈ సపోర్ట్ తోటి, క్యాడర్ సపోర్ట్ తోటి, మా ఫాదర్ సపోర్ట్ తోటి అండ్ ఎమ్మెల్యే గారు పద్మారావు గారి సపోర్ట్ తోటి నేను ఇంత అంటే స్టార్టింగ్ ఒక 6 months నాకు ఇబ్బంది ఉండే. బట్ ఎప్పుడైతే నాకు అలవాటు అయ్యిందో జనాలలో తిరగడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అవన్నీ నాకు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అన్నీ నేను ఇండివిజువల్గా చూసుకోవడం. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటూనే నేను ఇండివిజువల్గా నాది ఇంకా అంటే కొన్నిటి దగ్గర అంటే ఎట్లా అంటే వాళ్ళ ఫాదరే చూసుకుంటారు, వాళ్ళ హస్బెండే చూసుకుంటారు అన్న కొన్ని దగ్గర విమర్శలు వస్తున్నాయి. అట్లయితే నా దగ్గర ఏం లేదు, ఏదున్నా నేనే. ఎందుకంటే మాకు పొలిటికల్గా ఏం నాలెడ్జ్ లేకుండే కాబట్టి వాళ్ళ ఉండడంలో తప్పు లేదు. కానీ అన్నిట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా కరెక్ట్ కాదు. కానీ మా దగ్గర అట్లా లేదు. మా ఫాదర్ ఆయన వర్క్ ఆయన చూసుకున్నారు. నేను కంప్లీట్గా
అఫీషియల్ కానీ ఏదైనా పార్టీకి సంబంధించింది ఏదైనా ఉంటే లీడ్ తీసుకుంటారు తప్ప అఫీషియల్ దాంట్లో ఎక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. సో కంప్లీట్గా నా ఇన్వాల్వ్మెంటే నేనే అఫీషియల్స్తో మాట్లాడడం, పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను చూసుకోవడం. సో ఏదైనా నాతో కానీ ఏదైనా ఉంటే నేను డిప్యూటీ స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తాను. ఓకే. సో ఇప్పటివరకు హేమ గారు మీరు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో 4 సంవత్సరాల్లో మీరు అంతే ప్రాజెక్ట్స్ అయినా కూడా, వర్క్స్ అయినా కూడా, మీ డెవలప్మెంట్స్ అయినా అన్ని క్లియర్గా చేశారా? ఈ 4 ఇయర్స్లో మ్యాక్సిమం మేము డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసాము. ఐ కెన్ సే లైక్ 60% వరకు మేము డెవలప్మెంట్ వర్క్స్ మా ఏరియాలో చేసాము. అంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా మా డిప్యూటీ స్పీకర్ గారు చూసుకుంటున్నారు కాబట్టి ఫండ్స్కి ఏమీ ఇబ్బంది లేదు ఓకే యూజువల్గా. సో జనాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి అఫీషియల్స్తో మాట్లాడి ఒకవేళ అది పెద్ద ప్రాజెక్ట్ అయితే మా లెవెల్లో అయిపోతుంది. లేదు దానికి ఇంకా నిధులు కావాలి, ఫండ్స్ కావాలంటే పద్మరావు గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దాన్ని శాంక్షన్ చేయించి అక్కడ వర్క్స్ కూడా చేపిస్తున్నాం. అన్ని కంప్లీట్ అయిపోయాయా మరి? అంటే అన్ని కంప్లీట్ అయ్యాయని నేను చెప్పలేను, ఇంకా ఉన్నాయి అండ్ మేము ఇంకా కూడా చేస్తున్నాము. ఇప్పుడు అక్కడికి మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ మేము తీసుకున్నాము. అంటే మా ఏరియాలో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలామంది ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అంటే ఒక ఫంక్షన్ హాల్, ఒక కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళాలంటే మినిమం ఒక 1 లక్ష నుంచి 5 లక్షలు 10 లక్షల దాకా వాళ్ళకి ఛార్జ్ ఇస్తారు, అంత పెట్టుకోలేరు. సో దానిని దృష్టిలో పెట్టుకొని పద్మారావు గారు ఏం చేశారు, ఇక్కడ ఒకటి మాకు ఓపెన్ ల్యాండ్ ఉండే వెల్ఫేర్ సెంటర్ అని చెప్పేసి అక్కడ దాన్ని ఒకప్పుడు అది మొత్తం చాలా చండాలంగా ఉండే ఆ ప్లేస్ అంతా, మట్టితోని పాడుబడిన బిల్డింగ్ లాగా ఉంది. సో దాన్ని అంతా అది యూజ్ లేకుండా ఉన్నదని చెప్పేసి యాక్చువల్గా ఆయన ఎప్పుడో దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు కానీ బట్ అనుకోని కారణాల వల్ల అది ఖాళీ. రీసెంట్గా 2017లో దాన్ని స్టార్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మోడర్న్ ఫంక్షన్ హాల్, అది ఏసీ ఫంక్షన్ హాల్ మనకి ఎక్కడ జిహెచ్ఎంసీలో చేయలేదు. మీరు ఆల్రెడీ బన్స్లాల్పేటలో అక్కడ చూడండి, మనకి జిహెచ్ఎంసీ కమిటీ హాల్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, మల్టీపర్పస్. బట్ దీనికి కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు మీరు ఏదైనా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి వెళ్తే ఆ లైటింగ్స్, ఆ జూమరు, ఆ ఏసీ అదంతా మనకి ఎక్కడ కనిపించదు, కేవలం సీతాఫల్ మండీలోనే కనిపిస్తుంది. సో అది ఒకటి 7 crores ప్రాజెక్ట్ సార్ తీసుకున్నారు. అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని యూజ్ కూడా చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇప్పుడు దాంట్లో ఫంక్షన్స్ అయ్యి 25,000 లోపలనే వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవడానికి పద్మారావు గారు అందరికీ అవకాశం ఇచ్చారు. నామినల్ ఫీజు ఉంటుంది మెయింటెనెన్స్కి. యూజువల్గా ఫంక్షన్ హాల్ నడవాలన్నప్పుడు నామినల్ ఫీజు అయినా మనం వాళ్ళకి ఛార్జ్ చేయాలి కాబట్టి కేవలం మెయింటెనెన్స్కి అది యాక్చువల్గా ఫ్రీయే ఫంక్షన్ హాల్. బట్ మనకి ఏసీ లైట్స్ అవి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన నామినల్ 25,000 అని చెప్పేసి ఫంక్షన్ హాల్కి పెట్టారు. సో ఆ 25,000లోనే ఎంతోమంది ఫంక్షన్స్ కూడా చేసుకున్నారు. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకు ఒక సిస్టమ్ పెట్టారు పద్మారావు గారు. బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు అది ఎందుకంటే చాలామంది ఇక్కడ మన ఏరియాలో ఉంటారు, తక్కువ వస్తుందని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకైనా డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఎవరికైతే వైట్ కార్డ్స్ ఉన్నాయో బిలో అంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అట్లా తీసుకొని దాన్ని బట్టి కూడా ఫంక్షన్ హాల్ 25,000 లోపలనే ఇస్తున్నారు. అదే కాకుండా దాని పక్కన సెట్విన్ అని, యూజువల్గా మనకి సెట్విన్ మనకి అక్కడ ఓల్డ్ సిటీలోనే ఉంది, ఇక్కడ లేదు. సో మన ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పద్మనాభ గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడున్న ప్రజలకి ఒక ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళకి అని, యూత్కి కానీ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉన్నారో లేదా మహిళలకు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి ఉద్దేశంతో ఒక సెట్విన్ బిల్డింగ్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సేమ్ అదే ప్లేస్లో. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కంప్లీట్ సెట్విన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఎవరైతే మహిళలు ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూత్ వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడనే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి మేజర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే ప్లేస్లో మనకి ఫంక్షన్ హాల్ ఎదురుగానే జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ జియో అనేది ఫస్ట్ టైం మా డిప్యూటీ స్పీకర్ గారే తీసుకురావడం జరిగింది 2017లో. సో వచ్చిన తర్వాత మాకు అయిన మేజర్ ప్రాజెక్ట్స్ అది ఎవ్వరు ఏ లీడర్కి సాధ్యపడలేదు, కేవలం పద్మారావు గారే తీసుకొని వచ్చారు. ఇప్పుడు దానికి కూడా 20 crores శాంక్షన్ కూడా అయింది. త్వరలో దానికి కూడా మనము ఒక కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ కూడా వేసుకుంటున్నాం. అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, రాజ్భవన్ రోడ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేశారు.
అదే విధంగా ఇక్కడ కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ 10th నుంచి కేజీ నుంచి పీజీ వరకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే కాలేజ్ జూనియర్ డిగ్రీ కాలేజ్ రన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ పీజీ కూడా ఉంటుంది. సో ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఫ్రీ ఉంటే ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు సెట్విన్ ఉంది, సెట్విన్లో ఎవరైనా వాళ్ళు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించేసి త్రూ సెట్విన్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ కూడా మేము క్రియేట్ చేస్తాము. అండ్ దాని పక్కనే హాస్పిటల్ ఒక 60 years అయింది హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయ్యి. సో అది ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయిందని ఆ ప్లేస్ కూడా తీసుకొని దాన్ని కూడా ఒక 100-bedded హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాం. దానికి ఒక 7 crores నిధులు శాంక్షన్ చేశారు. అది కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో ఎందుకంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ గాంధీకి వెళ్ళాలా, లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలా, చిన్న చిన్న ఇబ్బంది కూడా యాక్సిడెంట్ అయితే దానికి ఏదైనా చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుట్టి వెల్లడి హాస్పిటల్ ఉంది, దాన్ని 100-bedded హాస్పిటల్ చేస్తున్నారు. అదే కాకుండా చాలా కల్వర్ట్స్ కట్టడము, ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఒక్కొక్కటి మనకి ఇందిరానగర్ కాలనీలో అయింది, బాపన్ బస్తీలో అయింది, అది 2 crores, ఇది 1.25 crores. కల్వర్ట్స్ ఎక్కడైతే మనకి కల్వర్ట్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి, దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది, వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ ఇబ్బంది అవుతుంది. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని కల్వర్ట్స్ కూడా ఒక 1.25 crores తోటి దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ ఎక్కడెక్కడైతే బస్తీలలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నాయో అక్కడ మనకి ఇక్కడ కింది బస్తీలో ఒక కమ్యూనిటీ హాల్, ఉప్పర్ బస్తీలో కమ్యూనిటీ హాల్, బీదల్ బస్తీలో, మధురనగర్ కాలనీలో అదైతే 2.5 crores ఉంది. సో ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే నెసెసిటీ వాళ్ళకి అవసరమైనది ఉందో అవన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. అదే కాకుండా బేసిక్ నీడ్స్ వాళ్ళకి వాటర్ ఇష్యూస్, ఇమీడియట్గా ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంది అంటే కూడా మేము ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తున్నాం ఆఫీషియల్స్ తోటి. లేదండి, మా దగ్గర అంటే అప్పుడప్పుడు ఉండొచ్చు, రెగ్యులర్గా అయితే ఉండదు. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ వల్ల వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ దాన్ని అది ఎవ్రీ టైమ్ మనము పాయింట్అవుట్ చేయలేము. ఎందుకంటే ఒకవేళ ఉన్న దగ్గర మేము 100% వాళ్ళకి కొత్త శాంక్షన్స్ ఇవ్వడము, దాన్ని రీప్లేస్ చేయడము, అదే కాకుండా సివర్ లైన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ అడిగినా అక్కడ మ్యాక్సిమం మేము కొత్త శాంక్షన్ ఇచ్చి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకేమైనా ఉంటే కూడా మేము డెఫినెట్గా దాన్ని టేకప్ చేసి, అంటే రీసెంట్గా మనకి పద్మారావు గారు మీటింగ్ పెట్టి ఇంకా ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే తీసుకురండి అన్నారు. సో వాటర్ వర్క్స్లో కూడా మేము చాలా మట్టుకున్నాం, అంటే ఓవరాల్ కాన్స్టిట్యున్సీ వైజ్గా మేము ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో అది ఇచ్చాం. దానికి 9 crores ఇప్పుడు శాంక్షన్ తీసుకున్నారు, అది కూడా తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ జిహెచ్ఎంసీలో కూడా ఇంకేమైనా రోడ్స్ ఇంకా మీరు ఎక్కడైనా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఏరియాలో వాటర్ కానీ ఏదైనా రిప్లేస్ చేసినాక రోడ్ వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని ఆపేసాం. అవి కూడా మేము ప్రపోజల్ పెట్టినాం, దానికి 43 crores దాకా శాంక్షన్ తీసుకున్నారు, అవి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే ఇవి నిరంతరం మేము చేసే వర్క్స్, అంటే ఏవో ఎలక్షన్స్ వస్తున్నాయని మేము ఈ టైంలలో డే 1 నుంచి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా బాగా ఫోకస్ చేసి ఇట్లాంటి సమస్యలు ఇంకా రావద్దని ఉద్దేశంతో ముందే అవన్నీ శాంక్షన్ చేసి పెట్టుకొని మనము ఎప్పుడైనా జనాలకి వెళ్తే డైరెక్ట్ వాళ్ళ అడగక ముందే మేమే ఐడెంటిఫై చేసాం ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సార్ ముందే ఒకసారి బస్సులో వెళ్ళి కనుక్కొని మాకు చెప్తే మనం శాంక్షన్ ఇస్తాం. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఇగో శాంక్షన్ కాపీ ఉంది, డెఫినెట్గా మేము చేసిస్తామని వాళ్ళకి మేము డైరెక్ట్గా భరోసా ఇస్తున్నాం. ఏదో మేము చెప్పి ఏదో వాళ్ళకి మాటలు చెప్పి పని చేయకుండా ఉండదు, పని చేసిన తర్వాతనే వాళ్ళకి ఏదైనా మేము చెప్తాం. కానీ దాదాపుగా కొంతమంది ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్తేనే అది మేము చూపెట్టడము అని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పబ్లిక్లో మాట్లాడుకునేవి మీ దగ్గరికి వచ్చి మేము చెప్పడం జరుగుతుంది, రిపోర్టర్స్ అయినా యాంకర్స్ అయినా ఎవరైనా కూడా. సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, సో రాజకీయ నాయకులు అంటే సో ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఇంటి దగ్గరికి వచ్చేసి డోర్ టు డోర్ చేయడము, సో అప్పుడు మాత్రమే వాళ్ళకి మీకు అనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మా ఓటక్ అనేది వాళ్ళకి కంపల్సరీగా కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ యూజ్ కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కోవడం జరుగుతుంది. కానీ తీర సమస్యలు వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు దాదాపుగా వర్షాకాలం వచ్చింది, మొన్న అందరి ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి అని చెప్పేసి అని అన్నారు, దాని గురించి కూడా డిస్కషన్ అయింది, గొడవలు అయినాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు 4 yearsలో ఎవరు చేయలేనన్ని డెవలప్మెంట్ వర్క్స్ మేము చేసాం. మీకు కావాలంటే ప్రూఫ్స్,
అంటే మేము జనాలలో తీసుకెళ్ళి అక్కడనే చూపిస్తాం. మీరు ఎవరు చెప్పినరో మాకు ఐడియా లేదు, చేయలేదు అని చెప్పేసి. బట్ మేము ఏమేమి చేసామో మీకు డైరెక్ట్గా అక్కడ స్పాట్కి వెళ్ళి చూపించిన తర్వాతనే మేము ఏమైనా మీకు చెప్తాం. మేము కూడా ఏదో మేము గొప్పలు చెప్పుకోవడానికి అని ఏం లేదు. డెఫినెట్గా మేము 100% చేసాము, ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా. ఒకప్పుడు అంటే మేము ఈ 4 years ముందు మొహమ్మద్గూడ ఏరియా, అన్నానగర్, కింది బస్తీ, ఈ ఏరియాస్లో వర్షం వచ్చినప్పుడు విపరీతంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోతుంది, ఇళ్ళలోకి వాటర్ వెళ్ళిపోతుంది, చాలా మటుకు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళకి వాటర్ అంటే వర్షం పడినప్పుడు డెఫినెట్గా వాటర్ కొద్దిగా అయితే ఆగుతుంది ఆ ఫ్లో వెళ్ళేదాకా. తర్వాత ఆ ఫ్లో వెళ్ళిన తర్వాత ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బందులే లేవు. వర్షం పడినప్పుడు మనకి ఆటోమేటిక్గా వర్షం నీళ్ళు వెళ్ళిపోవడం, అట్లా బేసిక్ నీడ్స్ అంతా వాళ్ళకి చేసాం. అంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వర్షం నీళ్ళు ఆగకుండా, ఇంట్లో కూడా వెళ్ళకుండా అట్లాంటివన్నీ ఏర్పాటు చేసాం. కాబట్టి ఇప్పుడు మేము అంత ధైర్యంగా జనాలలో తిరుగుతున్నాం. ఇన్ కేస్ మేము పనులు చేయకపోతే మేము వెళ్ళకపోతుండే, ఇంట్లోనే కూర్చుంటున్నాం. మేము అన్ని పనులు చేస్తున్నాం, అన్ని చెప్పుకోవడానికి ఉన్నాయి, ఇంకా చేయడానికి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా జనాల మధ్యలో తిరిగి మేము చేస్తాము, ఖచ్చితంగా చేసి చూపిస్తామని కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణానికి వచ్చేసి మీరు సుభాష్ చంద్రబోస్ అనుకుంటా, సో అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారా? ఆల్రెడీ అయిపోయింది. మోస్ట్లీ ఈ దసరా లోపల వాళ్ళకి, దసరా లోపల కూడా కాదు, దసరా రోజు మేము వాళ్ళకి అంటే ఇనాగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరికీ మేము అంటే ఆ రోజు శంకుస్థాపన చేసి వాళ్ళందరినీ కొత్త ఇంట్లోకి తీసుకురావాలనుకో. ఆల్రెడీ అయిపోయినాయి, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ దాంట్లో. సో మాకేంటంటే మా దురదృష్టం ప్రకారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్స్ కట్టడానికి మాకు అసలు జాగలేదు. చాలా మంది అంటున్నారు, అంటే మీరు ఇస్తా అన్నారు, మరి ఎట్లా మమ్మల్ని అంటే ఉత్తగా చెప్పినారా అది ఇది అని చెప్పేసి కూడా అంటున్నారు. మేమేం ఉత్తగా చెప్పలేదు. ఆల్రెడీ మాకున్న ఎక్కడెక్కడైతే ఐడియా ఉందో అక్కడ మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సీతాఫల్ మండి డివిజన్లో మీరు ఎక్కడ మొత్తం ఈ ఏరియా అంతా తిరగండి, మీకు ఎక్కడ ఎంత ఇంచు ల్యాండ్ కూడా దొరకదు. ఏదైనా ప్రజలకి కట్టిద్దామంటే ఏది లేదు. సో మాకు ఉన్న అది ఒక బస్తీ ఉండే, సుభాష్ చంద్రబోస్ అనేది ఒక చిన్న కాలనీ లాగా ఉండే. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఉన్న పరిస్థితి చూస్తే మాకు బాగా బాధ అనిపించింది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేము మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మీకు, సో మీరు మీ ల్యాండ్స్ ఇస్తే మేము కట్టిస్తామంటే కొద్దిగా మాకు అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది అయింది, కొద్దిగా ఎదుర్కొన్నాం. ఎందుకంటే చాలా మందికి కొద్దిగా ఎక్కువ ల్యాండ్ ఉంటుంది, కొంతమంది తక్కువ ల్యాండ్. సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. సో వాళ్ళకి అందరికీ ఈక్వల్గా రావాలన్న ఉద్దేశంతో కొద్దిగా ఇబ్బందులు అయినాయి, బట్ ఇప్పుడు సార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. త్వరలో దాంట్లో ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. పద్మారావు గారు నెక్స్ట్ మంత్ దసరా వరకు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అందిస్తారు. సో అదే కాకుండా ఇప్పుడు మేము అన్నట్టు సికింద్రాబాద్లో ఎక్కడ జాగలేదు. మోస్ట్లీ 30% ఓయూ ల్యాండ్ ఉంది, 30% రైల్వే ల్యాండ్ ఉంది. మనం అక్కడ ఏ డెవలప్మెంట్ చేయడానికి లేదు. సో అందరు అడుగుతున్నారు మరి ఎక్కడ కట్టిస్తారు అని అంటే, ఆల్రెడీ ఆయన దృష్టిలో ఉంది కాబట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడి వేరే దగ్గర వీళ్ళని అకామిడేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆల్రెడీ సార్కి చెప్పారు, పద్మారావు సార్కి చెప్పారు, మీకు మినిమం ఇన్ని హౌసెస్ ఇస్తున్నాం, ఎందుకంటే మీకు ఇక్కడ జాగలేదు కాబట్టి మీ వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకోండి, మీకు ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్గా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన ప్రస్తావంలో డబుల్ బెడ్రూమ్స్ 1,00,000 అని చెప్పేసి అని అన్నారు, బట్ అవి చూపించడం లేదని చెప్పేసి లాస్ట్ న్యూస్ వినే ఉంటారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు. సో ఆ మాటలు మీ వరకు కూడా తెలుసు అనుకుంటా. అంటే అది పబ్లిక్ని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది కదా, ఎందుకంటే మీ మాటల వల్లనే వాళ్ళు ఇస్తారనే ఒక తాటు కొద్ది వాళ్ళు ఉద్దేశంగా చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్ముకొని జనాలు ఆధారపడి ఉంటారు. సో వాళ్ళ ఓట్ల మీద మీరు ఆధారపడి ఉంటారు కాబట్టి. సో ప్రస్తుతానికి తను అన్న మాటల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. సో అది మీకేమన్నా అవగాహన ఉందా? నాకు తెలిసి మినిస్టర్ గారు అట్లా ప్రజలను రెచ్చగొట్టేలా, ప్రజలను వస్తే నీళ్లు రాకుండా మంటలు వస్తాయని చెప్పేసి ఒకటి వాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. సో అందులో అంటే మినిస్టర్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు ఐడియా లేదు. మీరు డబుల్ బెడ్రూమ్ దాని గురించి ప్రజలని ఏదో అన్నారు అన్న మాట మాత్రం తప్పు. సో ఈరోజు మేమందరం ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాం. సో ప్రజలను నొప్పించేలాగా మాత్రం నాకు తెలిసి ఎవరు మాట్లాడరు. సో అది ఎంతవరకు వాస్తవం నాకు కూడా అంత ఐడియా లేదు. మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ మంత్రి గారిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇదంతా పక్కన పెట్టేస్తే
మీ డాడీ వల్లనే మీరు రాజకీయంలోకి వచ్చారు. సో 4 years కూడా కంప్లీట్ అయిపోతుంది, అది కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ పద్మారావు సార్ గారితో అంటే వాళ్ళ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటి? నాకు పద్మారావు గారు గత 5 years నుంచి తెలుసు. కానీ మా ఫాదర్కి 20 years నుంచి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్. సో నాకు సార్తోని అదే ఒక ఫాదర్ లాగా ఆయన నన్ను నేను చూస్తాను, అండ్ ఆయన కూడా నన్ను డాటర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ధైర్యం చెప్పి ముందుకొచ్చి నాకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నాకు అదే మంచి రిలేషన్షిప్ ఉంది. అంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళతో నేను కలిసి ఉంటాను. ఏదైనా ఉంటే కూడా వాళ్ళు నాకు ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసి ఏ వర్క్ అయినా కూడా నాకు చెప్తారు. సో మంచి బాండింగ్ ఉంది నాకు వాళ్ళ ఫ్యామిలీతోని. రానున్న రోజుల్లో కూడా ఇదే బాండింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళు కూడా బాగా నాకు సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఈ ఫ్యూచర్లో పొలిటికల్ ఫ్యూచర్లో కానీ ఇంకా ఏదైనా కానీ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఒక మహిళగా ఇంతవరకు ఎదిగి వచ్చారు. సో చాలా వరకు అంటే బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. సో మీ డాడీ ఓన్లీ పద్మరావు సార్ ఫ్రెండ్షిప్తో నుండి, సో మీకు అది రిజర్వేషన్లో ఒక 50% అది లేడీ కోర్టులో వచ్చింది కదా, మీరు ఈరోజు ఈ 4 years నుండి ఈ రాజకీయాల్లో ఉన్నారు. లేకపోతే నార్మల్గా సాఫ్ట్వేర్గానే ఉండేవాళ్ళు. సో మీరు దాదాపుగా బయటికి కూడా వెళ్తారు అన్న థాట్ ఉండే, అవన్నీ కూడా మానుకొని రాజకీయాల్లోకి వచ్చారు. సో వచ్చినప్పటి నుండి అంటే నార్మల్గా మీరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు, సో అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, రూడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అందరూ మనకు అనుకూలంగా ఉండాలని ఉండరు, మన 5,000 మనకు కరెక్ట్ ఉండనప్పుడు. సో మీరు వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అవమానించడం లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? డెఫినెట్గా ఈ 4.5 yearsలో మేము ఒక 3 elections చూసాను. 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అండ్ 2018లో పద్మారావు గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్, అండ్ 2019లో ఎంపీ ఎలక్షన్స్. ఈ 3 electionsలో మేము డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది. అదే కాకుండా నిరంతరం జనాలలో ఉంటాం కాబట్టి మాకు ఎక్కడ ఏ ఇష్యూ ఉందో అనేది ఐడియా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కొంచెం ఎంత చేసినా కూడా ఏదో ఒక రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఎప్పుడు కానీ ఎవరు ఏదన్నా కూడా మేము అంత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వము. వాళ్ళు చెప్పింది మేబీ మా సైడ్ నుంచి కూడా ఏదో ఒక తప్పు ఉండొచ్చు, ఉంటే కానీ వాళ్ళు కూడా మాట్లాడరు. సో ఉండొచ్చు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొకసారి అలా రిపీట్ కాదు అని వాళ్ళకి భరోసా ఇచ్చి మేము ముందుకెళ్తాం. సో ఎక్కడ నాకు తెలిసి ఈ 4 yearsలో నేను ఎప్పుడు ఏ ఎలిగేషన్లో లేను. యాజ్ ఎ జనాల మధ్యలో ఉన్నప్పుడైనా క్యాడర్తోనైనా ఎక్కడ కానీ నాతోని వాళ్ళతో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. వచ్చి ఉండొచ్చు, అక్కడక్కడ వచ్చి ఉండొచ్చు, వచ్చినా కూడా దాన్ని నేను సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకున్న తప్ప దాన్ని నేను ఏదో అంటే నన్ను తిట్టినరు నేను ఏదో అన్నట్టు నేను ఏం పోలేదు. సో సాఫ్ట్గానే అన్నీ నేను హ్యాండిల్ చేసుకున్నాను ఈ విషయాలు 100%. అదే కదా ఇప్పుడు జనాలలో ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా కూడా వాళ్ళు నవ్వుతే వాళ్ళు కూల్ అయిపోతారు. సో అది చాలు జనాల దగ్గర. వాళ్ళని ఆప్యాయతగా పలకరిస్తే సరిపోతుంది ఒక స్మైల్తో. ఇక మనం ఏదో అన్నట్టు వెళ్ళకుండా ఆ స్మైల్తో వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. లేడీస్ అంటే దాదాపుగా వంటింటికే పరిమితం అయిపోతూ ఉంటారు. సో మీరు ఈ రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుండి 4 సంవత్సరాల నుండి సో మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు ఒకనప్పుడు డెఫినెట్గా మహిళలు అంటే ఒంటింటికే పరిమితం అనేది ఉండే. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎవ్వరు మాత్రం ఒంటింటికి పరిమితం లేరు. అన్ని రంగాలలో అన్ని విషయాలలో మహిళలు ముందున్నారు. సో పురుషులకి ధీటుగా అన్ని విషయాలలో ముందుకెళ్తూ ఎక్కడ వాళ్ళకి మేము తక్కువ కాదన్న రీతిలో అందరూ ప్రతి ఒక్క మహిళ పనిచేసుకుంటుంది. అంటే ఐటీ ఫీల్డ్లో, పొలిటికల్ ఫీల్డ్లో, అన్ని రంగాలలో. సో నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చాలా యాక్టివ్గా అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే అంటే ఇప్పుడు అదే కాకుండా పాలిటిక్స్లో కూడా రావాలి చాలా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ జనరేషన్లో చాలామంది ముందుకు రారు. అంటే ఏదో ఒక భయంతోనో ఇంకా అంటే ఏమవుతుందన్న ఉద్దేశంతో రావాలి. అంటే మహిళలు రావాలి, యంగ్స్టర్స్ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి. సో వాళ్ళు వస్తేనే ఏదైనా చేంజ్ తీసుకొస్తారు. డెఫినెట్గా సీనియర్స్ ఉండాలి, దాంతోపాటు జూనియర్స్ కూడా ఉండాలి. వాళ్ళు వీళ్ళ నుంచి నేర్చుకొని ముందుకు వస్తారు. ఇప్పుడు అందరు సీనియర్స్ కాదు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సో మేమైనా ఎవరైనా అంతే. సో యువతకి నేను చెప్పేది ఏ రంగాలలో అయినా ఉన్నా సిన్సియర్గా వర్క్ చేయాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎంత బెస్ట్ ఇస్తే అంత రిజల్ట్ మనకు ఉంటుంది. క్రిటిసైజ్ చేస్తే అరే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పేసి వెనకకు తగ్గడము,
సో ఎక్కువ పొగిడా కూడా దాన్ని ఎక్కువ తీసుకోవద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అంటే ఒక విజన్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్గా ఎవరైనా ముందుకెళ్తారు. అండ్ మోర్ ఓవర్ యూత్ అంటున్నారు కాబట్టి ఓన్లీ పాలిటిక్సే కాదు, ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలామంది కొన్ని విషయాలలో రైట్ ట్రాక్లోకి వెళ్ళట్లేదు, రాంగ్ అంటే ఏదో ఒక విషయాలలో వాళ్ళు రాంగ్. కాలేజ్ స్టూడెంట్స్ కానీ అంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, నేను కూడా అక్కడక్కడ మిస్టేక్స్ చేశాను, బట్ నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో వాళ్ళకు కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళు విని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏదో చెప్తున్నారు అని చెప్పేసి నెగ్లెక్ట్, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తారు కాబట్టి నేర్చుకుంటారు. అండ్ మోరోవర్ చెప్తారు, వాళ్ళకి అయింది కాబట్టి ఇంకొకరికి కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళ టైంని కేటాయించి ఒకరికి చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు తీసుకుంటే పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. అలా అందరు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. సో ఇంకా పాలిటిక్స్లో కూడా అందరు రావాలి, ఒక మంచి ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా క్రియేట్ చేయాలి వచ్చి, ఎందుకంటే యూత్ వస్తే ఎన్నో చేంజెస్ అవుతాయి డెఫినెట్గా. సో అందరు రావాలని నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హేమ గారు, ఇప్పటి వరకు సొసైటీలో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. సో మొన్న ప్రియాంక రెడ్డిది అనుకోవచ్చు, దిశ అనుకోవచ్చు, ఈరోజు మనీషాది. సో అంటే చట్టపరంగా అంటే ప్రియాంక రెడ్డి ఒక రెడ్డి కాబట్టి సో తనకు తొందరగా న్యాయం జరిగింది. సో ఈరోజు మనీషా విషయంలో ఎందుకు జరగడం లేదు? అంటే ఆ అమ్మాయి దళిత వర్గానికి చెందిందని చెప్పేసి ఆ అమ్మాయికి తొందరగా సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేకపోతుందా? అట్లేం లేదు. అంటే నాకు తెలిసి చట్టం ముందు అందరు ఒకటే, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది చూడదు. డెఫినెట్గా తనకి అంటే సోషల్ మీడియాలో అనవసరంగా దాని గురించి రాంగ్గా క్యాస్ట్ తీసి రాంగ్గా ప్రచారం చేస్తున్నారు. చట్టం అయితే దాని పని తను చేసుకుంటూ వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్లో దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అవి ఇవి కలెక్ట్ చేసి తనకి జస్టిస్ వచ్చేలాగానే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అంటే మీకు తెలుసు ప్రియాంక రెడ్డి ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. డెఫినెట్గా మనీషాది కూడా తనకు జస్టిస్ వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే యూపీ ప్రభుత్వం కూడా దాన్ని తొందరగా తీసుకొని ఆ ఇష్యూని వాళ్ళకి జస్టిస్ వచ్చేలాగా చేస్తే బాగుంటుంది. మేము కూడా అదే ఆశిస్తాం, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము కూడా తనతో ఉన్నాం, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ యాక్చువల్గా కావద్దు ఇప్పుడున్న దీంట్లో, బట్ అక్కడక్కడ అవుతుంది. అక్కడ ముఖ్యంగా అయితే యూపీ ప్రాంతాలలో ఈ స్టేట్లలో చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ దానికి తగిన లాని తీసుకొచ్చి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా కావు అని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా కోరుకుంటున్నా మనీషాకి జస్టిస్ రావాలి. హేమ గారు, కరోనా టైంలో పద్మనాభ సావు గారు బర్త్డే సందర్భంగా కూడా నార్మల్గా అందరికీ మీ డివిజన్కి సంబంధించిన వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. అంటే ఆ హెల్ప్ కూడా తన ఓను సహకారంతోనే చేశారు, ప్రభుత్వం నుండి ఎలాంటిది ఆదరణ తీసుకోలేదని చేస్తున్నారు. ఎంతవరకు నిజమది? ఇది ఓన్లీ సీతాఫల్ మండి డివిజన్లో ఆయన చేయలేదు, ఓవరాల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 10,000 కుటుంబాలకి ఆయన సొంత డబ్బులతోటి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆయన బర్త్డే సందర్భం అని కాకుండా జనరల్గా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లాక్డౌన్ ఉంది, వాళ్ళకి జాబ్స్ లేవు, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదన్న ఉద్దేశంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ముందుకు రాలేరో, ఎవరైతే ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి వాళ్ళకి కావాల్సిన ఉన్నా కూడా వాళ్ళు అడగలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పద్మారావు గారు ఆయన సొంత డబ్బులతోని 1 కోటి రూపాయలతోటి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఓవరాల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చారా? కొంతమందికి ఇచ్చారు. అది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరికైతే ఇలాంటి అవకాశం లేదో వాళ్ళని బేస్ చేసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. బట్ ఎవరికైనా అవసరం ఉంటే కూడా వాళ్ళకి కావాలి అంటే కూడా ఆయన కాదనకుండా ఇచ్చారు. డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అక్కడ ఇది కూడా ఎవరైతే వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళని అడిగి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒక 1 month 45 days కంటిన్యూ చేసాము ఓవరాల్ లాక్డౌన్లో. అయిపోయిన తర్వాత కూడా ఇంకెవరికైనా అవసరం ఉంటే కూడా ఆయన నోటీస్కి వస్తే ఆయన మళ్ళీ పర్సనల్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది అంటే మేము ఏదో ఆశించి చేసింది కాదు,
ఈ సిచ్యువేషన్లో చాలామందికి ఇబ్బంది అవుతుందన్న దృష్టిలో పెట్టుకొని ఎవరు ఇబ్బంది పడద్దు, నా ప్రజలు ఎవరు ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో పద్మారావు గారు ఆ లాక్డౌన్ పీరియడ్లో ఎంతో మా క్యాడర్ని పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హేమ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో దుబ్బాక అనేది చాలా వరకు పేరు అనేది ఇట్లా మారుమోగుతుంది. సో అక్కడ జనాలు టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ఎలాంటి లబ్ధి పొందలేదు. సో అది రైతులైనా కావచ్చు, నార్మల్గా షాప్స్కి సంబంధించిన వాళ్ళు, మహిళలైనా ఎవరైనా కావచ్చు చూసుకుంటే. సో న్యూస్ పరంగా అంటే మేము తీసుకొచ్చిన రిపోర్టింగ్ ప్రకారంగా చెప్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ఏం అది అందరూ కూడా అనడం లేదు, ఒక 40% మంది వరకు మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం అంటే అక్కడ మీరు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి మీరు ఇంతకుముందుకు వాస్తవంగా మాట్లాడారు, అది వాస్తవం మనం అనుకుందాము. కానీ ప్రజలు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి చాలా గట్టి నిర్ణయంగా చెప్తున్నారు. అది ప్రజలు చెప్పారా లేదంటే బీజేపీ నాయకులు చెప్పారా నాకు తెలీదు. ఓకే. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారి హయాంలో ఎవరు పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే ముసలారి వరకు అన్ని స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ మీకు తెలుసు అంటే ఎవరికి ఏమి ఇస్తున్నారు ఏంటి అనేది. ఎందుకంటే మీరు ఉన్నది తెలంగాణలో, తెలంగాణ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి అనేది మీకు యాజ్ ఏ రిపోర్టర్గా మీకు ఇంకా అవగాహన ఉంది. సో మేము ఇది చేయట్లేదు అని చెప్పుకోవడానికి మాకు అక్కడ లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ చేస్తుంది, మేము డైరెక్ట్గా ప్రజల్లో ఉండి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే బీజేపీ అని వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు సోషల్ మీడియాని వాడుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బట్ మేము డైరెక్ట్గా ప్రజలలో ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో ఫుల్ఫిల్ చేస్తున్నాము. సో డైరెక్ట్గా మేము ప్రజలతో కాంటాక్ట్ ఉన్నామని మాకు పబ్లిసిటీలో అవసరం లేదు. ఎవరో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వెళ్ళిందా లేదా అనేది మాత్రమే మేము కౌంట్లోకి తీసుకుంటాం. ఎవరో చెప్పిన దాన్ని మేము కౌంట్లోకి తీసుకోము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చూస్తారు. సో ముందుగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారికి, వారితో పాటు మా క్యాడర్, మా సీతాఫల్ మండీలో ఉన్న నియోజకవర్గం క్యాడర్ అన్ని పార్టీ వాళ్ళకి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వారందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 4.5 years జర్నీలో మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాను. సో కేవలం అది మీ వల్లనే. రానున్న రోజుల్లో కూడా మీ సపోర్టు, మీ ఆదరణ నాకు ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు. ఇదంతా ప్రజల ఆశీర్వాదం కూడా. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తేనే ఈరోజు నేను కార్పొరేటర్గా మీ ముందున్నాను. కాబట్టి వచ్చే ఈ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ వాళ్ళందరూ ఆదరించి మా పార్టీ అధిష్టానం టికెట్ మళ్ళీ నాకు ఇచ్చి ప్రజలు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సో పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హేమ గారు ఇప్పటివరకు తన విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చినందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్స్. అలాగే సో మహిళలు అందరూ ముందుకు రావాలని చెప్పేసి హేమ గారు తెలియజేయడం జరిగింది. సో నేటి తరానికి హేమ గారు ఒక మంచి ఆదర్శంగా నిలబడాలని, సో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సో ప్రజల ఆదరణ పొంది తనకి మంచి ఆదరణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.